కరెంటు బిల్లులు చూసి గుండెలు లాగుతున్న కాలంలో మోటార్ల కోసం మొత్తుకునే రైతన్నలకు ఒక తిరుగులేని గుడ్ న్యూస్. కాళేశ్వరం పొలిమేరలలా ఒక గమ్మత్తు ముచ్చట అయ్యింది. 20 రోజుల కిందట మన రైతన్నలు ఏదో ఒకటి అవుతుందని 3 బోర్లేసి దేవుని మీద భారం వేసి ఆఖరుకు నీళ్లు వడక ఇక మన బతికింతే అని ఇడిచిపెట్టిండ్రు. మరి ఆ మూడిట్లకేంచి ఒక్కటన్నా పనిచేసిందా? శివయ్య ఇళ్ళ భక్తినేమన్నా మెచ్చిండా? ఓసారి చూసేద్దామా? మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ముచ్చట మనం చెప్పేది అయితే అసలు కరెంట్ లేదు, వైర్ లేదు, లోపల మోటార్ లేదు, మరి నీళ్ళు అత్తున్నాయి. అది సుత బుడబుడ అనుకుంటే ఎగిరెగిరి పడుతున్నాయి. ఏ కాన్ పని అని అనుకుంటుర్లే. మోటార్ లేకుండా పాతాళగంగ పైకెట్లా ఎగిసిపడుతుంది కదా. అయితే 4 ఏళ్ల సంది సుక్క నీర్లేదాడ. దీంతోటి భూములు ఎండిపోయినాయి. కానీ ఈడిప్పుడు గంగమ్మ జాతర జరుగుతుందుల్లా. గాళ్ళ దీపం పెట్టి దేవుడా నీదే భారమంటే ఇడ బోర్లల్లా మోటార్ లేకుండా నీళ్ళిడిచి దేవుడే భారం మోస్తుండు. 20 రోజుల కిందట భూములేమన్నా ఉందో లేదని రైతులు 3 బోర్లేసిర్రట. అప్పుడు సుక్క నీరు రాలే. మీదికెంచి పైసలు సుతం వేస్ట్ అనుకుని ఇంటికి పోయిర్రు. ఉల్టా లాస్ అయితే మీదేం తీశ్వరా అనుకుర్రట. కానీ ప్రకృతికి ఏం కోపం వచ్చిందో, రైతు మీద ప్రేమే ఉట్టుకొచ్చిందో గాని ఇప్పుడు మోటార్ ఆన్ చేయకుండానే పైపులకెంచి నీళ్లు స్విమ్మింగ్ పూల్ లెక్క పొంగి పొర్లుతున్నాయి. ఇన్నొద్దులు కరెంట్ ఎప్పుడొత్తదని ఎదురు చూసిన రైతులు ఇప్పుడు నీళ్ళని ఎట్లా పొన్నది తెలియక తలలు పట్టుకుంటుర్రట. 4 ఏండ్లు ఆనల్లేవు, సాగులేదు, ఎకరా భూముండి సుత అడుక్కునే గతి పట్టింది రైతన్నలకు. గసొంటిది గిప్పుడు మోటార్ లేకుండా మోకాళ్ళ లోతు నీళ్ళత్తున్నాయి. దీన్ని చూసి ఖచ్చితంగా ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మహిమే అని జనాలు ఫిక్స్ అయితురట. గుళ్ళ కొబ్బరికాయ కొడితే దేవుడు కరుణించిండో లేదో గాని భూమి లేచిన బోర్ మాత్రం కొబ్బరి నీళ్ళసొంటి స్వచ్ఛమైన నీళ్లను ఫ్రీగా ఇస్తుందన్నమాట గడున్న జనాలు. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడతాడంటారు గాని ఇక్కడ దేవుడే డైరెక్ట్ గా పంపులకెంచి కనెక్షన్ ఇచ్చినట్టు ఉండని సంబరపడబట్టే ఊరు జనాలు. ఇక చుట్టుపక్కల ఊర్ల జనాలైతే పొలాల తన పిక్నిక్లకు వచ్చినట్టు అత్తురట. కానీ ఇంకిందరచ్చి భూగర్భ జలాల ఒత్తిడి, ఇన్నొద్దులు లేకుండే నీళ్లు, ఆనలు అసలే వడలేదు కదా. గందుకే ఇప్పుడు వానలు పడుతున్నాయి, నీళ్ళు అందుకే పడ్డాయని ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా మన జనాలకు మాత్రం ఆ ముచ్చట్లేం కనిపిస్తలేవట. కరెంటు బిల్లు లేదు, మోటార్ రిపేర్ ఖర్చు లేదు, ఇంతకంటే పెద్ద దేవుడి ఆశీస్సులు ఇంకేం కావాలే అని రైతులు మురిసిపోతుర్రు. ఏది ఏమైనా డిపార్ట్మెంటోళ్ళొచ్చి మీటర్లు పెట్టకముందే ఆ పాతాళగంగను వాడుకొని పంటలు వండించుకోరు రైతుల్లారా. ఎందుకంటే గీ ఫ్రీ ముచ్చట ఎన్నొద్దులుంటదో ఎవలకెరక, ఎవల కండ్లు పడతాయో ఏందో మరి పైలం.